యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. శివాయ విష్ణురూపాయ శివాయ నమః. ఆస్ట్రోయోగి తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి. ఆస్ట్రోయోగి ద్వారా ఆస్ట్రో నెల్లిపూడి అని నన్ను సంప్రదించండి. నేను 18 సంవత్సరములు అనుభవం కలిగిన జ్యోతిష్ సిద్ధాంతిని. జన్మకుండలి విశ్లేషణ, ప్రశ్న, సంఖ్యాశాస్త్రం వీటినందు నేను సిద్ధహస్తుడును. జాతకపరమైన ఏదైనా సమస్యలు ఉంటే ఆస్ట్రో నెల్లిపూడి నన్ను సంప్రదించండి. అలాగే ఈ ఛానల్ను కొత్తగా చూసి ప్రేక్షకులు ఎవరిని ఉంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి. ఇప్పుడు మనం కుంభరాశి వారి ఫలితములు తెలుసుకుందాం. ఈ ఫిబ్రవరి నెలలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుని ముందుగా ఈ నెల గ్రహ సంచారం ఏంటో, ఏ రాశిలో గ్రహాల యొక్క సంచారం ఉందో, తద్వారా ఈ నెల ఎలా ఉండబోతుందో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా కుంభరాశి వారికి జన్మరాశి నందు రవి, బుధ, శని గ్రహాలు సంచారంలో ఉంటాయి. రెండవ ఇంట మీనరాశిలో రాహుగ్రహ సంచారము, తృతీయ రాశి యొగు మేషరాశిలో గురుగ్రహ సంచారము, ఈ రాశికి అష్టమ రాశి యొగు కన్యా రాశిలో కేతుగ్రహ సంచారము, ఈ రాశికి 12వ ఇంట అనగా మకర రాశిలో కుజుడు మరియు శుక్రగ్రహాలు సంచారంలో ఉంటాయి. మరి ఈ విధమైన గ్రహస్థితి వీరికి నడుస్తున్న కారణంగా ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా చూద్దాం. కుంభరాశి వారికి ఈ మాసం సమస్యలు పెరుగుతాయి. దానికి కారణం అందరికీ విదితమే. ఎల్నెడ్స్ అని ప్రభావం ఉండడంతో పాటు ఈ నెల మిగతా గ్రహాల యొక్క పరిస్థితులు కూడా అనుకూలంగా లేకపోవడం వల్ల కొద్దిగా కష్టాలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. కావున తస్మాత్ జాగ్రత్తగా వ్యవహరించాలి, సంయమనం పాటించాలి. మీరు ఆచితూచి అడుగు వేయాలి. ఏ పని చేసినా సరే అవి బెడిసి కొట్టడానికి అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వ్యవహారిక చిక్కులు, ఈతిబాధలు, మనోచాంచల్యం ఈ విధంగా ఈ మాసం అంతా ఉంటుంది. కావున ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే పోస్ట్ పోన్ చేయండి. అలాగే పనులు చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. సింపుల్ లివింగ్, హై థింకింగ్ చేయండి, అనగా బ్రాడ్గా ఆలోచించండి. అలాగే సింపుల్గా జీవించడానికి ప్రయత్నం చేయండి. ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోవద్దు. ఎక్కువగా హోప్స్ పెట్టుకొని అవి అవ్వలేదు అని నిరాశ చెందొద్దు, తద్వారా ఫ్రస్ట్రేట్ అవ్వద్దు. అలాగే ఈ జన్మరాశిలో జన్మ శని సంచారంతో పాటు శత్రుగ్రహమైన రవి కలవడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పితృవర్గం వారితో ఎక్కువగా తగాదాలు పడే అవకాశం ఉంది. లేదా ఆర్జితం అంటే పితృవుల ద్వారా ఏదైనా ఆస్తి రావాలంటే అది పోగొట్టుకునే అవకాశం ఉంది. లేదా తండ్రికి ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కావున ఈ విషయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మీరు ముందుగా చేయవలసింది దైవస్మరణ, ఆరాధన, దైవారాధన చేయండి. శని భగవానుడిని బాగా పూజించండి. ఈశ్వరారాధన బాగా చేయండి. శనికి తైలాభిషేకాలు ఎక్కువగా చేస్తూ ఉండండి. అలాగే జన్మ రవికి కూడా పరిహారం పాటించండి, అనగా ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకోండి. అలాగే ఆదివారం కూడా నియమాలు పాటించండి. ఇంకా వీరికి ఏదైనా ఉపశమనం ఉంది అంటే అది ఈ రాశికి తృతీయ రాశిలో మేషరాశిలో గురు సంచారం ఉండి భాగ్యంపై తన దృష్టి ఉన్న కారణంగా కొద్దిగా అనుకోకుండా ఎవరైనా మీకు ఎదురొచ్చి సహాయం చేస్తారు, లేదా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ముఖ్యంగా సమయానికి చేతికి అది అప్పైనా సరే డబ్బు అందుతుంది. అలాగే మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ముఖ్యంగా కుటుంబంలో మీకు బాగా సపోర్ట్ లభిస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారం మెండుగా లభిస్తుంది. అందువల్ల గురువు బలం పెంచడం కోసం కూడా గురువార నియమం పాటించడం, ప్రతిరోజు కూడా నుదుటిన కుంకుమ ధరించడం, అలాగే గురుబలం పెంచే విధంగా మీరు గురువుల్ని ఆశ్రయించడం, గురువు దేవాలయాల్ని అనగా గురువారం రోజు దత్తపారాయణ, రాఘవేంద్ర పారాయణ, సాయిబాబా ఆరాధన ఇలా చేయడం వల్ల, గురువులను పూజించడం వల్ల గురుబలం పెరుగుతుంది. మరియు మీరు చేసే పనిలో సంయమనం వహిస్తూ ముందుకెళ్ళాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఈ మాసం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని చెప్పవచ్చు. ఇంకా అందరినీ పరిశీలిస్తే కనుక విద్యార్థులు ఎందుకో ఆందోళనకు గురవుతుంటారు. కావున తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి తీసుకురావద్దు. అలాగే సంతానం విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కావున తల్లిదండ్రులు
పిల్లల యొక్క పరిస్థితిని గమనిస్తూ ఉండాలి. ఇంకా ఉద్యోగుల విషయానికి వస్తే పై అధికారులతో విపరీతమైన ఒత్తిడికి గురవుతారు. ఇంకా ప్రమోషన్ నిమిత్తం చేసే ప్రయత్నాలు నిరాశ చెందుతాయి. అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళే వారికి ఈ మాసం నిరాశ మిగులుతుంది. నిరుద్యోగులకు ఈ మాసం ఇబ్బందులే అని చెప్పవచ్చు. ఆశ నిరాశ అవుతుంది. అవివాహితులకు కూడా అవకాశాలు తక్కువే ఉంటాయి, లేదా అవి చివరికి క్యాన్సిల్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. ఇలా ప్రతి విషయం కూడా చికాకు ఎక్కువ అవుతుంది. తగు జాగ్రత్తలతో ముందుకెళ్ళడం చాలా మంచిది. మీరు ముఖ్యంగా మరొకసారి పరిహారాలు చెప్తూ ఉన్నాను. శని భగవానుడికి బాగా పూజించండి, తైలాభిషేకాలు చేయండి. రవికి సూర్య ఆరాధన చేస్తూ సూర్య భగవానుడిని యొక్క నమస్కారాలు ప్రతిరోజు కూడా చేసుకోండి. అలాగే ఈ అష్టమ కేతువు 2వ వెంట రాహు వలన అకస్మాత్తుగా ఆరోగ్య సమస్యలు, ఉదర సంబంధించిన వ్యాధులు అనగా అజీర్తి, అసిడిటీ, గ్యాస్ ట్రబుల్ లాంటి ఆరోగ్య సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. కావున ఆహారపు నియమాల విషయంలో తగు జాగ్రత్తలు పాటించండి. ఇలా చేస్తే కొద్దిగా వ్యతిరేక ఫలితాలను తప్పించుకొని కొంత ఊరట లభించేలా మీరు వ్యవహరిస్తారు. శుభం భూయాత్. నేను మీ ఆస్ట్రోనెల్లిపూడి, ఆస్ట్రోయోగి ద్వారా ఆస్ట్రోనెల్లిపూడి నన్ను సంప్రదించండి. నాతో పాటు ఈ ఛానల్ నందు 2000 మంది జ్యోతిష పండితులు ఎప్పుడు కూడా మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఉంటారు. నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక సంఘటనలకు చక్కటి సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటారు. అలాగే మా ఈ యాప్ ప్లేస్టోర్లో దొరుకుతుంది, డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మా టోల్ ఫ్రీ నంబర్ 9999091091 ఈ నెంబర్కి కాల్ చేసి ఆస్ట్రోయోగి కోసం తెలుసుకోండి. అలాగే మా ఈ ఆస్ట్రోయోగి కోసం చిన్న వివరణ. ప్రపంచవ్యాప్తంగా 85 దేశాలలో 11 భాషలతో 2+ మిలియన్ పైగా ఎంతోమందిని నిత్యం కూడా సాటిస్ఫై చేస్తూ #1 ఆస్ట్రో వెబ్గా ఇప్పుడు ప్రసిద్ధి చెంది ఉంది. అలాగే మా ఈ ఆస్ట్రోయోగి యాప్ని ప్లేస్టోర్లో దొరుకుతుంది, డౌన్లోడ్ చేసుకోండి. నేను మీ ఆస్ట్రోనెల్లిపూడి. ఆస్ట్రో యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి.